ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం భలే గమ్మత్తుగా కనిపిస్తుంది. ఒకవైపు ఇటు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆధారాలు లేకుండా ఏమేం మాట్లాడారు. ప్రతిదానికి డాక్యుమెంట్ ఉంటుంది, ప్రతిదానికి ఆధారం ఉంటుంది. చాలా స్వచ్ఛంగా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. తను మాట్లాడే ప్రతి మాటకి ఆధారం చూపెడుతూ ఉంటారు. బొమ్మకు మరొక వైపు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. ఒక ఆధారం ఉండదు, అన్ని గాలి మాటలు, ద్వేషము, విద్వేషము, విషయం చెప్పడం అదొక నిత్యకృత్యం. ఒకవైపు ఏమో ఆధారాలతో మాట్లాడతారు, ఇంకొక వైపు ఏమో ఈ మాట్లాడేదానికి దేనికి రెస్పాన్స్ ఉండదు. ఈ మాట్లాడే వాళ్ళని ఎత్తి కొట్టుకోవాలి, అరే బాబు సబ్జెక్టు మీద రిప్లై ఇవ్వండి, సబ్జెక్టు మీద మనం చర్చించుకుందామని. అభ్యాధి ఉండదు. అంత బూతులు, జగన్ సైకో, జగన్ అది, జగన్ ఇది, ఇట్లాంటివే. జీవితం అంతా ఇదే, సంవత్సరం నుంచి అదే, నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా అదే. ఇదొక విచిత్ర పరిస్థితి. జనం కూడా అట్లనే డివైడ్ అయిపోతున్నారు. ద్వేషం నింపుకునే బ్యాచ్ ఒకవైపు, వద్దురా బాబు ప్రజాస్వామ్యంగా అథెంటికేటెడ్ ఆధారాలతో చర్చించాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలనుకునే బ్యాచ్ మరొక వైపు. జగన్ గారు మళ్ళీ ఈరోజు ఒక ట్వీట్ చేసేసారు, ఇంగ్లీష్లో చేసేసినట్టున్నారు. అన్ని జాతీయ మీడియాను, అందరినీ ఫినాన్స్ మినిస్టర్ని, మొత్తం క్యాబినెట్ని అందరినీ ట్యాగ్ చేసుకొని వాళ్ళు ఒలకరు పలకరు. ఏందో వాళ్ళు ఏమనుకుంటున్నారా, ఢిల్లీలో వాళ్ళ బాధ ఏందో అర్థం కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ డిస్రిగార్డ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ లర్న్డ్ దట్ ఆన్ 25th June 2025 Andhra Pradesh Mineral Development Corporation concluded the second tranche of its NCD bond issuance at a coupon rate of 9.30% and raised 5,526 crores, taking the aggregate value of the issuance to 9,000 crores. This despite the matter being admitted by the AP High Court and notices served. Further, it is quite apparent that the proceeds of the issuance would be utilized for the financing government revenue expenditure. అదే ఈయన ఏమంటారంటే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణే లేదు, అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏపీఎండిసి ద్వారా నిన్న కూడా బాండ్లు జారీ చేసి 5,526 కోట్ల అప్పులు చేశారు. అయితే ఈ రాజ్యాంగ ఉల్లంఘనల మీద హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండిసి ద్వారా మళ్ళీ అప్పులు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ అప్పులు చేయడానికి వీళ్ళు సిద్ధమయ్యారు ఏపీఎండిసి ద్వారా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు డ్రా చేయడానికి వీల్లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వమేమో ప్రైవేట్ పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293 ఆఫ్ 1 నిబంధనల ఉల్లంఘన అవుతుంది. 9,000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండిసికి చెందిన 191,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టారట. 191,000 కోట్ల విలువైన గనులు తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారట. ఇప్పటికే సుమారుగా తెచ్చేసుకున్నారు. సంవత్సరానికి ఏపీఎండిసిపై 235 కోట్ల అదనపు భారం అట. దీని ద్వారా ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి అని. లాస్ట్ పాయింట్ ఏంటి, మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పులో సగం అప్పు చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు అంటూ ఉన్నారు. Secured in this 13 months period by the TDP Alliance government exceeded 50% of what was borrowed by previous government over a 5 years period. 5 ఏళ్ళలో మేము చేసింది 13 నెలల్లో వీళ్ళు చేసేసారు సగం అప్పు అందులో అని ఆధారాలు పెట్టారు. నీట్గా ప్రూఫ్స్ అటాచ్ చేశారు. ఈయన మాట్లాడిన ప్రతి మాటకి అందరికీ ట్యాగ్ చేశారు. ఎవరు పలకరు. కింద కామెంట్లు అయితే పోతులు, స్టోరీలు దే డాషు, స్టోరీలు చెప్పకు, కథలు చెబుతున్నావా, నీ మాట ఏమవుతుంది, ఇట్లా ఆధారాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. ఊరికే సుళ్ళు మాట్లాడే వాళ్ళు కింద కనిపిస్తూ ఉంటారు, సుళ్ళు మాట్లాడే వాళ్ళు టీవీ ఛానల్లో కనిపిస్తుంటారు. నిజాలు అని చెప్పి ఈయన నెత్తి కొట్టుకోవడానికే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి కొట్టుకోవడానికి సరిపోతుంది. కేంద్రంలో వాళ్ళు పలకరు, ఎవడూ పలకడు, ఏ స్లీపర్ సెల్స్ మేధావి కనపడాడు. చివరికి ఒకవేళ జగన్ పీరియడ్లో ఇవన్నీ జరిగితే
అకౌంటెంట్ ఆఫీస్లో ఆయన టీలు అందించేవాడు కనుక నల్ల కోట్ వేసుకుని వాడు ఆర్థిక మేధావిలాగా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేవాడు. నిజంగా ఏ మాట కా మాట కానీ ఏం కర్మరా బాబు, సీరియస్లీ.